నమస్కారం, దిస్ ఇస్ #you. నిన్న వినాయక చవితి పండగ చేసుకుంటున్నంతసేపు చాలామంది ఒక రకంగా మొబైల్లో కూడా బిజీగా ఉన్నారు. ఏంటి అందరూ డిస్ట్రాక్టెడ్ మూడ్లో ఉన్నారు, ఫోకస్డ్గా వినొచ్చు కదా, పండగ జరుగుతుంది, మన వినాయకుల వారికి హజ్ అవుతున్నారు, అందరూ అక్షింతలు వేసుకుంటూ ఉండాలి, లేకపోతే పూల్ డెకరేషన్లో ఉండాలి అనుకుంటే ఏం జరిగింది తెలుసా నేను సంఘటన? జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్లో నిన్న కూర్చుని వినాయక చవితి వేడుకలు జరిపారు. అందరూ దిగ్భ్రాంతిగా ఒక్క నిమిషం షాక్ అయిపోయి, ఏంటి జగన్ వినాయక చవితి వేడుకలు జరుపుకోవటమా, అది కూడా పద్ధతిగా కూర్చోటమా, ఇదేంటి, ఇదెక్కడ కొత్తగా మనకి నాంది పలికింది అని చెప్పి షాక్ అయిపోయారు. అందరూ చెప్తుంటే నేను కూడా చూశాను, ఏంటబ్బా నిజంగానే అందరు చెప్పిన మాట వాస్తవమే కదా, జగన్మోహన్ రెడ్డి నిన్న కూర్చుని వినాయక చవితి జరుపుకున్నాడు. అసలు యాక్చువల్గా నిన్న తిరుపతి వెళ్తాడు అన్న రూమర్ చాలా విపరీతంగా నడిచింది. అది రూమర్ అవనండి, ఫ్యాక్ట్ అవనండి, వీ డోంట్ నో. బట్ ఆయన అయితే తిరుపతి వెళ్తారు 2000 మందితో. ఆ విషయం పర్టికులర్గా స్పెసిఫిక్గా నొక్కి చూస్తే వెళ్ళట్లేదన్న విషయం కూడా తెలిసింది. అసలు ఈ తిరుపతి ఏంటి, డిక్లరేషన్ గోల్ ఏంటి, ఈయన ఇస్తారా ఇవ్వరా అని పైన బెట్టింగ్లు నడిచినాయి. అండ్ టీటీడీ యాజమాన్యం అయితే గుండు కొట్టించుకొని పట్టు వస్త్రాలు సమర్పించి కోనేట్లో స్నానం చేస్తే జై కొడతాం అని చెప్పారు. కొంపదీసి బంపర్ ఆఫర్ తీసేసుకుంటాడా జగన్మోహన్ రెడ్డి అని కూడా ఆలోచించారు ప్రతి ఒక్కళ్ళు. అంటే ఆలోచించారు, ఒకళ్ళు ఒక సవాల్ ఇస్తారు, చేసేస్తే హీరో అయిపోతాడు కదా, అలాంటిది ఏమన్నా చేస్తాడా, పోనీ వెళ్ళిపోతాడంటే లేదు 2000 మందితో తిరుపతి వెళ్తున్నాడంట అని చెప్పి ఒక రూమర్ కూడా బయట నడిచింది. అబ్బాయి అదేం లేదు, ఆయన ఫ్రెష్గా మొన్న ఆంధ్రాకి వచ్చారు, నిన్న తాడేపల్లిలో కూర్చుని వినాయక చవితి జరుపుకుని మళ్ళీ నిన్న సాయంకాలమే టాటా బై బై వెళ్ళిపోయారు. అందరూ యలహంక ప్యాలెస్ వెళ్ళారు అంటున్నారు, కానీ స్ట్రాంగ్ రూమర్స్ ప్రకారం, వింటున్న వార్తల ప్రకారం ఆయన యలహంక ప్యాలెస్ బెంగళూరుకి వెళ్ళలేదు, ఆయన చెన్నై వెళ్ళారు అని చెప్పి రూమర్స్ ఉంటాయి. చెన్నై ఎందుకు వెళ్ళారు, ఎప్పుడు బెంగళూరు వెళ్ళాల్సింది కదా, వాట్ ఈస్ దిస్ చెన్నై న్యూ థింగ్ అని మీరు అందరూ అనుకుంటున్నారా? నాకు అలాగే సస్పెన్స్గా ఉంది. బట్ వినికిడి వార్తల ప్రకారం ఒకటి ఏంటంటే, చెన్నైలో కూడా ఆయనకు ఒక ఇండిపెండెంట్ హౌస్ ఉంది, బీచ్ ఫేసింగ్ ఫెసిలిటీలను కట్టుకుంటున్నారు. ఇవి కన్స్ట్రక్షన్ చూడడానికి వెళ్ళారో లేకపోతే రహస్య సమావేశాలు జరుపుకోవడానికి వెళ్ళారో, ఎందుకంటే యలహంక మీద తాడేపల్లి ప్యాలెస్ మీద కరెక్ట్గా నిఘాలు పెట్టి ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తున్నారని చూస్తూ ఉంటారని భయం ఉంటుంది కదా, ఆ భయం దెబ్బకి వెళ్ళారు. సో లెట్స్ నాట్ డీవియేట్ ద టాపిక్. సార్ ఉన్నారు నిన్న పూజకి, మేడం ఎక్కడా? సోషల్ మీడియాలో కేసరపల్లి దగ్గర ఉన్న మదర్ తెరెసా ఆర్ఫనేజ్కి ఆవిడ వెళ్ళి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రార్థనలు నిర్వహించిన వీడియో నిన్న ఇంటర్నెట్లో చాలా హల్చల్ అయింది. సార్ ఇక్కడ ఉన్నారు, మేడం ఏమో అక్కడ మత ప్రార్థనలు చేస్తున్నారు అంటే, దిస్ ఇస్ నో నెగిటివ్, ఐఎమ్ సారీ విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ రిలీజియన్స్. ఆవిడ వెళ్ళి నిన్న ప్రేయర్స్కి అటెండ్ అయ్యారు, కానీ ఈయన ఇక్కడ ఉన్నారు, ఇదేంటి ఇద్దరు కలిసి కూర్చోవాలి కదా అంటే మేడం రాలేదండి, అది పాత వీడియో, మేడం రాలేదు. భారతీ రెడ్డి గారు బెంగళూరులోనే ఉన్నారు, లేకపోతే చెన్నైలో ఉన్నారో ఎవరికి తెలియదు. బట్ ఎనీవేస్ ఆవిడైతే నిన్న పూజలో లేరు. పక్కన కూర్చున్న ఆయన ఎవరో గుర్తుందా మీ అందరికీ? ఒక్కడు గులకరాయి వేసి జగన్కి ఇక్కడ దెబ్బ కొట్టగా అదే గులకరాయి వెళ్ళిపోయి పక్క మనిషి కంటికి తగిలితే బ్యాండేజ్ ఎడం కన్నుకి వేసుకుని తర్వాత కుడి కన్నుకి వేసుకుని డ్రామాని మర్చిపోయి పిచ్చి పిచ్చిగా ఫ్లాప్ చేయించిన క్యాండిడేట్ ఉన్నాడు చూడండి, ఆ గులకరాయిలో కోమేటినికి. సో ఆ కోమేట్ నిన్న కూర్చుని ఆయనకి అన్ని సహచర్యలు అందించారు. అవినాష్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు నిన్న, వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. బట్ ఈ పర్టికులర్ డిస్కషన్ కొనసాగే ముందు జగన్మోహన్ రెడ్డి నీలాప నిందల పాలు అవుతాడా అవడా? నిన్న పండగ చేస్తున్నారు కదా, టూ మచ్ చెప్పకు నువ్వు, ఆయన ఎందుకు నీలాప నిందలు అయి ఉంటారు, అయినా ఆయన చందమామని చూసారో లేదా నీకేం తెలుసు అని మీరు అందరూ అనుకోవచ్చు కదా, మొబ్బులు కమ్మేస్తున్నాయని. ఆంధ్రాలో మొబ్బులు కమ్మున్నాయి, బెంగళూరులోనూ చెన్నైలోనూ కమ్మున్నాయి లేదో మనకు తెలియదు కదా, అసలు ఎందుకు అవుతారో లేదో ఒక్కసారి జస్ట్ ఫర్ అ గ్లాన్స్ అయిన వీడియో చూద్దాము. చూసిన తర్వాత ఒకసారి లెట్స్ గో ఇంటూ డిసెక్షన్. ఓం హిరణ్యవర్ణ చంద్రాం హిరణ్మయీ లక్ష్మీం జాతవేదో తామాహజాతవేదో లక్ష్మీమలపగామినీ యస్యాం హిరణ్యం బ్రహ్మణో పూర్ణం దదాతి మహవ్యో దానేతి ఏకదా బ్రహ్మణుపహరతి ఏకదైవ యజమానాయుస్తేజో దదాతి సమ్రాజ్ఞ నమో వయం వై సమాయ కుంభే అహర్ది
అహర్నిశం మయా దాసోయం ఇతి మాం మత్వా విఘ్నేశ్వర సర్వ అపరాధ క్షమ్యతా మమ సహకుటుంబస్య క్షేమ స్థిత విఘ్నేశ్వర దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. నమో వయం వై సవనాయ కుర్మహే సమేగా భాంకాలకామాయ వక్యం రమేశ్వరో వై శ్రవణో తథాంత్ర ఉన్నత పదవి యోగ్యతా ప్రసిద్ధర రాష్ట్ర దేశీయ ఉన్నత పదవి యోగ్యతా ప్రసిద్ధిరస్తు. సకల మనోభి. చూశారు కదా అందరూ నిన్న ఎంత కుదురుగా పద్ధతిగా చాలా నిర్మలమైన మనసుతో జగన్మోహన్ రెడ్డి కూర్చుని వినాయక చవితి పండుగ చేసుకున్నారు. నిన్న ఒక వింత జరిగింది, మీరు అందరూ అబ్జర్వ్ చేయడం మర్చిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పైన అక్షింతలు ఎవరైనా వేస్తే ఫటాఫటా ఫటాఫటా ఫటా దులిపేస్తారు. ఆయన నిన్న జరగల, అక్షింతలు ఉంచుకున్నారు. రెండోది, అంతకాలం మనందరం వంగటం కష్టమా, మోడీకి నమస్కారం పెట్టడానికి నడువు వంగుతుంది, కొబ్బరికాయ కొట్టడానికి నడువు ఎందుకు వంగట్లేదని నేనే డిస్కషన్ పెట్టా, ఎవరూ పెట్టలేదు. అయితే నిన్న పద్ధతిగా కూర్చుని కొబ్బరికాయ నీళ్ళు వచ్చేదాకా కొడితే పక్కన రెండో గులక రాయి ఆ కొబ్బరికాయని పూర్తిగా పగలగొట్టారు. పాపం ఆచార వ్యవహారాలు తెలియదు కదండి. ఒక్కసారి హారతి ఇమ్మని పళ్ళెం ఇచ్చిన వెంటనే హారతి అందుకోవాలనుకున్నారు, పాపం తెలీదు, సరిచేశారు, హారతి ఇచ్చారు. ఏంటి ఇదివరకటి దాకా నేను కూడా వెళ్ళి సర్చ్ చేశాను వీడియోస్లో, ఈయన ఎక్కడన్నా కూడా వినాయక చవితి జరుపుకున్నారా? సంక్రాంతి ఉగాదికి సెట్లు వేసుకుంటా పండగలు చేసుకునే జగన్మోహన్ రెడ్డి నిన్న వినాయక చవితి కూర్చుని తాడేపల్లి దాకా వచ్చి పండగ జరుపుకుని మళ్ళీ తిరిగి వెళ్ళటం, ఇదే యలహంక ప్యాలెస్లో జరుపుకోవచ్చు కదా. ఇక్కడ ఎందుకు జరుపుకున్నారు? నాకు తెలుసా ఆన్సర్ ఏంటో తెలుసా? ఎలక్ట్రిసిటీ ఫ్రీ కాబట్టి కాదా? అలాగే తాడేపల్లి వచ్చి ఎందుకు జరుపుకుంటారండి? మరీ టూ మచ్ కాకపోతే తాడేపల్లికి వచ్చి పండగ జరుపుకున్నారు. దిస్ మీన్స్ టు గివ్ వాట్ ఇండికేషన్? ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏ మతమైనా ఒకటే, ఏ దేవుడైనా ఒకటే, ఏ మతాన్నైనా సిన్సియర్గా ప్రార్థిస్తే చాలు, సర్వదైవం ఒకటే. ఇది అందరికీ తెలిసిన విషయమే, అందరూ నమ్మే విషయమే. కానీ ఇంతకాలం వినాయక చవితికి రుసుములు కట్టాలి, బైక్ సెట్టింగ్కి డబ్బులు ఇవ్వాలి, పర్మిషన్లు కోసం వెటకారంగా తిరగాలి అందరూ జనాలనుక, ఈసారి టీడీపీ గవర్నమెంట్లో ఏది కట్టక్కర్లేదు, మైక్ సెట్లు ఫ్రీ, ఎలక్ట్రిసిటీ ఫ్రీ అనేటప్పటికీ పండుగ చేసేసుకుంటున్నారు. మీ ప్రభుత్వంలో మీరు ఈ మాత్రం ఫ్రీ ఇచ్చుండి మీరు పండుగ చేసుకుంటే చాలా వరకు మీకు హిందువుల దగ్గర నుంచి ఆదరణ ఉండుండేది కదా. ఎందుకు జరుపుకోవాలా? ఇదే వరకు అర్థం కావట్లా. అసలు భారతీరెడ్డి గారు ఎందుకు రారు? సెట్టింగ్ వేసినప్పుడు భారతీరెడ్డి గారు ఉన్నారు, ఈరోజు నిజంగా పండుగ జరుపుకున్నప్పుడు ఎందుకు రాలేదు ఆవిడ? ఇది కూడా చాలా మంది అడుగుతున్నారు. ఏమో నన్ను ఒక్కదాన్ని మీరు ఇలా బ్లేమ్ చేయకండి. నిన్న ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఇలా యాక్టివ్గా మేము హిందువులకు సపోర్టర్ అని చెప్పుకోవాలి కదా. దానికి మన సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న ఒక పెద్ద బైట్ రిలీజ్ చేశాడు. ఏంటంటే వైసీపీ పబ్లిసిటీ వింగ్ ఆకాశం హద్దుగా పనిచేయాలంట, ప్రభుత్వ వైఫల్యాలని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి చంద్రబాబు అబద్ధపు మాయా ప్రచారాన్ని ప్రజల ముందు తేటతెల్లం చెయ్యాలి. సజ్జల రామకృష్ణారెడ్డి, నువ్వు పవర్లో ఉన్నప్పుడు సోషల్ మీడియాని విస్తృతంగా వాడి ఆకాశమే హద్దుగా మహిళల్ని డీమీన్ చేస్తూ చంద్రబాబు నాయుడు అవని ఎవరన్నా అవని వాళ్ళ కుటుంబాలు నాశనం చేసే రకంగా చర్చలు పెట్టించి తాడేపల్లి ప్యాలెస్లో ఎక్కడైతే వినాయకుడిని స్థాపించారో అదే ప్యాలెస్లో సజ్జల భార్గవ్ రెడ్డి కూర్చుని సోషల్ మీడియానే వేదికగా వాడుకుని ప్రచారం చేసిన సంఘటన మర్చిపోతారా ఎవరన్నా? ఈరోజు మళ్ళీ కూర్చుని ఆకాశమే హద్దుగా సోషల్ మీడియాని వాడాలంట, పబ్లిసిటీ బాగా చేయాలంట వైసీపీ పబ్లిసిటీ వింగ్. ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారు కొబ్బరికాయ కొట్టారు కూర్చుని, జగన్మోహన్ రెడ్డి గారు అక్షంతలు దులుపుకోలేదు ఇదివరకట్లాగా, జగన్మోహన్ రెడ్డి గారు చాలా పద్ధతిగా హారతి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంట్లోనే జరుపుకున్న పండుగ ఇది, ఇంకా పద్ధతిగా పంచగట్టుకుని వచ్చి ఉంటే చాలా నిండుగా ఉండేది, ఇది నా అభిప్రాయం. బయట వెళ్ళినప్పుడు ప్యాంట్ షర్ట్స్ వేసుకున్నా పర్లేదు, కానీ మీ పండక్కి మీ ఇంట్లో మీరు వినాయక చవితి జరుపుకున్నప్పుడు పద్ధతిగా వెళ్ళి ఉండాల్సింది. ఇదంతా సరేగానండి. జగన్మోహన్ రెడ్డి గారు పూజ చేశారు, వీడియో రిలీజ్ చేశారు, అంతా బాగానే ఉంది. కథ చదవలేదంటండి అక్కడ. కథ చదివి అక్షంతలు తలపైన వేసుకుంటేనే కదా నీలాప నిందలు పడకుండా ఉంటాయి. ఇప్పుడు ఈయన కథ చదవలేదు, శమంతికి మన కథ చదవలేదు కాబట్టి ఈయన పైన లిక్కర్ స్కామ్లు, ఈయన పైన ఇప్పుడు అవినాష్ రెడ్డి ఇష్యూస్, బాబాయ్ హత్య కేసులు, ఇవన్నీ నీలాప నిందలు పడతాయి అనుకోకండి. ఇది కథ వల్ల వచ్చే ప్రాబ్లం కాదు. మన కథలు రాష్ట్రంలో చాలా మందికి తెలియక 5 ఏళ్ల పాటు మోసపోయి ఈరోజు అమరచిత్ర కథలాగా బయటకు వస్తున్నాయి. తప్పేమన్నా ఉందా దీంట్లో? చేసే పూజ ఫుల్గా జరగదు స్వామి. అరాకొర పూజలు ఏంటి?
రెండోది ఎక్కడ చనివిడి లేదు, వడపప్పు లేదు, కుడుములు లేవు, ఒక చిన్న కొబ్బరి ముక్క ప్రసాదమా. అందరం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రసాదం ఇలా మామూలుగా తీసుకుని మాలా కూర్చుని తినాలి. అలా తినరు ఆయన పాపం, ఇలా పట్టుకుని ఇలా తినేస్తారు. కానీ తిన్నారు. చాలామంది అనొచ్చు, ఏంటమ్మా నీ ప్రాబ్లం ఏంటి, ఆయన పూజ చేస్తే తప్పే, ఆయన పూజ చేయకపోయినా తప్పే, అసలు ఈ ప్రాబ్లం ఏంటో మాకు అర్థం కావట్లేదని చెప్పి. నా ప్రాబ్లం అది కాదండి. నా ప్రాబ్లము నిన్నే వినాయక చవితి ఎప్పుడు జరపండి, ఇంత పద్ధతి కూర్చొని జరపడం ఏంటి, ఏం పబ్లిసిటీ ఇది, ఎవరిని ఓ చేద్దామని, ఏ పార్టీకి దగ్గరగా వెళ్దామని, ఇదివరకటి రోజుల్లో ఎందుకు చేయలేదు, పోనీ నువ్వు చేయలేదు సరే, తిరుపతికి గొంట కన్నా వాల్యూ ఇచ్చి డిక్లరేషన్ ఇచ్చి ఆచార వ్యవహారాలకి వాళ్ళ ఆగమ శాస్త్రానికి నేను వాల్యూ ఇస్తాను, నేను డిక్లేర్ చేసి వెళ్తాను రైట్ రాయల్గా అని చెప్పి వెళ్ళావు. పోనీ ఇదే వినాయక చవితికి వీళ్ళు ఇచ్చినట్టే ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం ఏదైతే అన్ని 0-0-0 అని చెప్పి సింగిల్ పోర్టల్ విండో పోర్టల్లో పెట్టి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ఎవరని అన్నట్టు ఇంత రైట్స్ వేలో ఎంకరేజ్ చేసావు. పోనీ సంక్రాంతికి దేవుడు సెట్టింగ్లు ఏంటి, సినిమా షూటింగ్ అయినా జరుగుతుందా, మా దేవుళ్ళు తీసుకొచ్చి సెట్టింగ్ ప్రాపర్టీలా వాడుకోవడం ఏంటి ముఖ్యమంత్రి అని చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయి. అంత దెబ్బతీసిన తర్వాత నిన్నటికి నిన్న ఈయన మారిపోయి వినాయక చవితి జరుపుకుంటే నాకేం ప్రాబ్లం లేదు, కానీ అక్షంతలు కూడా వేసుకుని కథ కూడా పూర్తిగా అయినుంటే బాగుండేది కాదా, వద్దా, ఉండాలి కదా. దాంట్లో వైఎస్ భారతిరెడ్డి గారు కూడా పార్టిసిపేట్ చేస్తుంటే చాలా బాగుండేది. ఆవిడ ఎందుకు చేయరో ఏంటో, ఇట్స్ హర్ పర్సనల్ చాయిస్, దాంట్లో మనం ఎవరో ఫోర్స్ చేయకూడదు. బట్ భారతిరెడ్డి గారు ఇక్కడ రాకుండా ఉండటానికి ఎంత ఫోర్స్ చేయకూడదన్న ఇంగిత జ్ఞానం మనందరిలో ప్రత్యేకంగా ఉండాలో అంతే క్లియర్గా తిరుపతి కొండ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత ఎక్కాలన్న విషయాన్ని కూడా వాళ్ళు గుర్తుంచుకోవాలి. వాళ్ళ ఫ్యామిలీ ఫోర్స్ చేయకూడదు, నాకున్న సెక్యులర్ ఫీలింగ్స్ ఇల్లాజికల్ వేలో తీసుకొచ్చేసి తిరుపతి కొండ మీద నేను డిక్లరేషన్ ఇవ్వకుండా ఎక్కుతాను, నా మతం మానవత్వం ఎక్కకూడదు. 2 చోట్ల సమాంతర భావాలు వెళ్ళాలి కదా. సో నిన్న మాత్రం తాడేపల్లి ప్యాలెస్లో ఆయన వచ్చి పండగ జరుపుకున్నారు. సజ్జలు వచ్చే సకల శాఖ మంత్రి వైసీపీ వాళ్ళని విచ్చలవిడిగా పబ్లిసిటీ చేయాలి, ఆకాశమే హద్దుగా చేయాలంటున్నారు. భార్గవ్ రెడ్డి కూడా బయటే ఉన్నాడు. వీళ్ళకి వేరే క్యాంప్ ఆఫీస్ ఏమి ఉండదు, మళ్ళీ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచే వీళ్ళ సోషల్ మీడియా వర్క్ అవుతుంది. నువ్వు టూ మచ్ చెప్పుకో నన్ను అనొద్దు, ఎందుకంటే వాళ్ళ వైసీపీ ఆఫీసులు మూసేసుకున్నారు. వాళ్ళ మెయిన్ ఆఫీస్ తాడేపల్లిలోనే రన్ అవుతుంది ఇప్పుడు, అది అందరికీ తెలిసిన విషయం. తెలియకపోతే వెళ్ళి వెతుక్కోండి. సో భార్గవ్ రెడ్డి బయటే ఉన్నాడు కాబట్టి, సజ్జలి పిలుపునిచ్చాడు కాబట్టి మళ్ళీ ఏమన్నా చూస్తామా వింతగా? లేకపోతే ఎలాంటి పబ్లిసిటీ వీళ్ళు కోరుకుంటున్నారు? అక్కడ ప్రభుత్వంలో ఎండడానికి ఏం లేదు, కడిగిన ముచ్చలా తేలిపోతుంది రోజు రోజుకి. ఎండేసుకునేది ఎవరిని టార్గెట్ చేస్తారు? ఐఏఎస్ శ్రీలక్ష్మి గారి లాగా వాళ్ళని ఎండేస్తారా? ట్రోల్స్ మొదలు పెడతారా? మహిళల పైన కించభావాలు ప్రదర్శిస్తూ మాట్లాడతారా? రేపు లిక్కర్ కుంభకోణంలో పోనీ నేను ఇది కూడా చెప్తాను, లోపల ఉన్న రాజ్ రెడ్డి, మిథున్ రెడ్డి, ధనంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఆఖరికి మా లోకేష్ నాయుడు వీళ్ళందరూ జగన్ చెప్తేనే చేసామని చెప్పి అందరూ ఒకే మాట మీద కూర్చొని చెప్తే వాళ్ళపైన కూడా నెగిటివ్ పబ్లిసిటీ చేస్తారా? ఇందుకు వాడతారా మీ సోషల్ మీడియా? దేనికో తెలియదు. బట్ మీరందరూ కూడా ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. జగన్మోహన్ రెడ్డి ఎస్పెషల్లీ నిన్న కూర్చుని ఇంత పద్ధతిగా వివరంగా వినాయక చవితి పూజ జరుపుకోవడానికి తాడేపల్లి ఎందుకు, యలహంక ప్యాలెస్తో కూడా జరుపుకోవచ్చు కదా, ఎందుకు ఇక్కడికే వచ్చారన్న పాయింట్ని మెన్షన్ చేయండి. అలా కాకుండా నిన్న జరిగిన పూజలో పూర్తిగా కథ వినకపోవడం వల్ల మా జగన్మోహన్ రెడ్డిపై నేలపై నిందలు పడతాయా, ఇది మెన్షన్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరు మెన్షన్ చేయండి. మళ్ళీ సోషల్ మీడియా టీం యాక్టివ్ చేయమని చెప్పి సజ్జల పిలుపునిస్తే ఈసారి వీళ్ళ ప్రచారం ఏ రేంజ్లో ఉండబోతుంది? ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ మెన్షన్ చేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. ఐ హోప్ ఎవ్రీవన్ హ్యాస్ ఎంజాయ్డ్ యువర్ వినాయక చవితి. థ్యాంక్ యూ.